ఓడు ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఇది కస్టోడియల్ డెత్ లాగా కనిపిస్తుంది. దీని మీద యాక్షన్ తీసుకోమంటే నో యాక్షన్, యాక్షనే లేదు. అది కమిషనర్కి పంపించారు, కమిషనర్ పంపిస్తే డీసీపీకి పంపించారు, డీసీపీ చెత్తబొట్టలో వేశాడు. అంతకుముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటికి తీసుకురావాలి, మా వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్కి తిరిగారు, చివరికి డీజీపీ ఆఫీస్కి కంప్లైంట్ చేశారు, పోలీసులు బతిమినాడారు, కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి. కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో? ఇతనితో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మీ ఊరిని చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళకున్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ ఊరిని చంపేశారు, బూడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ ఓడి ఇక లేడు అని చెప్పారు. అప్పుడు గుండె పగిలిందని మనవి చేస్తున్నాం. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరైనటువంటి దుర్గ ఎడ్యుకేట్ అవటం వల్ల బతివినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి హెబియస్ కార్పస్ పడేయడానికి కూడా వీలు లేకోకుండా కొన్ని అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఎవరినో బతివినాడుకొని హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. 4వ తారీఖు విచారణకు వస్తే వాళ్ళు చెప్పిన దాని మీద విని, ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. ఎక్కడ హాజరు పెడతారు 15వ తారీఖున? ఇవాళ కూడా హాజరు పెట్టలేరు. 15వ తారీఖు